కరీంనగర్ జిల్లా ఉద్యమాల కిల్లా చైతన్యానికి ప్రతీక కూడా ఏదైనా ఇక్కడి నుండే ఆరంభమై రాష్ట్ర దేశవ్యాప్తంగా విస్తరిస్తోంది. అయితే రాష్ట్రంలో మొట్టమొదటి మహిళా పోలీస్ కమాండోల బృందం కరీంనగర్లోనే ఆవిర్భవించింది. శారీరక దృఢత్వం కలిగిన 43 మంది మహిళలు నెల రోజులు కఠోర సాధన చేసి విజయవంతమయ్యారు. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో మహిళా పోలీసులు సాహసోపేత విన్యాసాలు, విధులపై మైత్రి ప్రత్యేక కథనం. తెలంగాణ ఉద్యమం స్వరాష్ట్రంలో వివిధ పథకాల అంకురార్పణకు కరీంనగర్ వేదికైన విషయం తెలిసిందే. వివిధ శాఖల సేవలను రాష్ట్ర దేశవ్యాప్త అవార్డులు సైతం అందుకుంది. ఇప్పుడు కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో మహిళా పోలీస్ కమాండో బృందం ఏర్పాటైంది. రాష్ట్రానికి ఆదర్శంగా నిలిచింది. 43 మంది మహిళా పోలీసులు నెల రోజుల పాటు శిక్షణ పొందారు. ఆ ధైర్యంతో ముందుకొచ్చాను సార్. వాళ్ళతో సమానంగా మా ట్రైనింగ్ సార్స్ ముగ్గురు వాళ్ళతో సమానంగా దగ్గరుండి నాకు చేపించడం జరిగింది సార్. నేను 7 కేజెస్ తగ్గాను సార్. లేడీస్ అంతేందుకు సార్, నేనే నైట్ పూట పోవాలంటే భయపడేదాన్ని సార్. కానీ ఇప్పుడు నాకు అనిపించింది సార్, నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఎటైనా వెళ్ళగలుగుతాను సార్ 10 మందిలో. మురళీ సార్ కూడా ఏమన్నారంటే కంపల్సరీ మీరు ఏదైనా చేయగలుగుతారు, చేయాలి, చేసి చూపించాలని మాతో పాటుగా ఉన్న సీన్ సార్ కానీ, అంజయ్ సార్ కానీ, సుధాకర్ సార్ కానీ ప్రతిరోజు మనం దేంట్లో తక్కువ కాదు అన్నిట్లో ఉంటామని మన టాలెంట్ను గుర్తించి సిపి గారు మీకు అవకాశం ఇచ్చినందుకు మీరు ఖచ్చితంగా నెరవేర్చుకోవాలని 10 మందిలో తలెత్తుకొని తిరిగేలాగా ఉండాలి. ఇంతవరకు ఎక్కడ లేదు సార్. మహిళలకు మొట్టమొదటిసారిగా మన కరీంనగర్ కమిషనరేట్లో మాకు ఇచ్చారు సార్. అందుకు మేము ఎంతో కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్ సార్కి. ఇంకా ఏదైనా కానీ మేము అన్నీ సాధించగలుగుతాం సార్. మేము ఎందులో కూడా తక్కువ కాదు, అన్నీ మేము సాధించగలుగుతాం సార్. మా కమిషనర్ గారికి అందరం కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం సార్. కరీంనగర్ పోలీస్ కమిషనరేట్లో 43 మందిచే మహిళా కమాండో బృందం ఏర్పడింది. అనుమానాస్పద వ్యక్తుల్ని అదుపులోకి తీసుకోవడం, ఆయుధాలు ధరించి సంచరించే వారిని గుర్తించడంలో మెలకువలు, శత్రువులు ఆయుధాలు ఎక్కుపెడితే వారిని ఎదురించి ఎలా స్వాధీనం చేసుకోవాలో వీరు శిక్షణ పొందారు. మహిళలు విద్యార్థినులను వేధించే పోకిరీలను వలపన్ని పట్టుకోవడం, అధునాతన ఆయుధాలతో యుద్ధతంత్ర కళలను నేర్చుకున్నారు. కమాండో కోర్స్ ఒకటి ఉన్నది. ఈ కమాండో కోర్స్ మీరు ఎవరైనా చేయడానికి విల్లింగ్ ఉన్నారని చెప్పి అడిగితే దాదాపుగా 43 మంది వారు విల్లింగ్నెస్ ఇవ్వడం జరిగింది. ఈ 43 మందిలో మరి వారిని ఐడెంటిఫై చేసి వారి రిలేటివ్లీ ఫిట్ ఉన్న వాళ్ళను, యంగ్ ఉన్న వాళ్ళను కూడా ఐడెంటిఫై చేసి 43 మందితోని ఈ ట్రైనింగ్ స్టార్ట్ చేసినాము. ఈ ట్రైనింగ్ టోటల్గా 1 మంత్ ఈరోజు కంప్లీట్ అవ్వస్తున్నది. ఈ మహిళా కమాండోస్ అందరికీ మా పోలీస్ కమిషనర్ తరఫున వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ ట్రైనింగ్ ఇవ్వడానికి మా ప్రత్యేకమైనటువంటి టీం ఆర్ఎస్ఐ మురళి ఆధ్వర్యంలో వారు రాత్రింబవళ్ళు దీనికి కష్టపడ్డారు. ఈ ట్రైనింగ్ వాళ్ళ మహిళలను ట్రైన్ చేయడానికి మరి వారందరూ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. పురుషులకు ధీటుగా మహిళా పోలీసులు అన్ని రకాల విధుల్లో రాణించాలనే సంకల్పంతో కరీంనగర్ పోలీస్ కమిషనర్ కమలాసన్ రెడ్డి కమాండో బృందానికి రూపకల్పన చేశారు. తొలుత వారికి కరాటే శిక్షణ ఇప్పించారు. ఇజ్రాయెల్ దేశపు యుద్ధతంత్రంలో మెలకువలు చెప్పించారు. వీటితో పాటు ధర్నాలు, రాస్తారోకోలో వారిని ఎలా అదుపులోకి తీసుకుని వాహనం ద్వారా స్టేషన్కు తరలించాలో ఈ కమాండోలు నేర్చుకున్నారు. కరీంనగర్ కమిషనరేట్లో ఇప్పటి వరకు 148 మంది పురుషులు శిక్షణ పూర్తి చేసుకున్నారని తెలిపారు. ఒక ఉమెన్ పోలీస్ ఆఫీసర్ కెన్ ఈజీలీ హ్యాండిల్ 5 to 10 general members of the public ఈ ట్రైనింగ్ చేసుకుంటే. సో we will definitely take interest and then Murli, RSI, then other staff members
who have assisted him. I congratulate them. The amount of interest they have shown in training new people is really appreciated. Then CP Commissionerate also I congratulate him because he has taken the initiative. First of its kind ఇది అంటే ఉమెన్ ట్రైన్ చేసి టీం తయారు చేయడము ఎక్కడ లేదు మన స్టేట్లో ఫస్ట్ యూనిట్ ఇది. దానికి ఐ రియల్లీ అప్రిషియేట్ హిమ్ అండ్ కంగ్రాచులేట్ హిమ్ హోల్హార్టెడ్లీ. మహిళా కమాండోల బృందాన్ని కరీంనగర్ రేంజ్ డీఐజీ పి ప్రమోద్ కుమార్ అభినందించారు. కరీంనగర్ కమిషనరేట్లోని మహిళా పోలీసులు కఠోరమైన శిక్షణకు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని చెప్పారు. కరీంనగర్ రేంజ్లోని మిగతా జిల్లాలకు చెందిన మహిళలకు కూడా ఇదే తరహాలో శిక్షణ ఇప్పించేందుకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర పోలీస్ శాఖలో కరీంనగర్ కమిషనరేట్ ఆధునిక పుంతలు తొక్కుతుంది. ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలుస్తుంది. తాజాగా మహిళా కమాండోల ఏర్పాటే ఇందుకు నిదర్శనం. భవిష్యత్తులో మరిన్ని కొత్త కార్యక్రమాలను చేపడుతుందని ఆశిద్దాం.